Welcome to my channel Indian Polity Uparashtrapati. Please subscribe, like and share my channel. ఉపరాష్ట్రపతి గురించి తెలుసుకుందాం. ఉపరాష్ట్రపతి రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్ 63 నుంచి 71 వరకు ఉపరాష్ట్రపతి గురించి వివరించారు. దీన్ని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఆర్టికల్ 63 ప్రకారం భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు. ఆర్టికల్ 64 ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఎక్స్ అఫిషియో చైర్మన్గా వ్యవహరిస్తారు. ఆర్టికల్ 64 హోదారీత్యా రాజ్యసభ అధ్యక్షుడు. ఆర్టికల్ 64 హోదారీత్యా రాజ్యసభ అధ్యక్షుడు. పార్లమెంటు సంస్థలతో రాజ్యసభ జరిపే అన్ని ఉత్తరాలు ఉపరాష్ట్రపతి పేరుతోనే కొనసాగుతాయి. రాజ్యసభలో ఉపరాష్ట్రపతి సభ్యుడు కాకపోవడం వల్ల ఉపరాష్ట్రపతికి సాధారణ ఓటు హక్కు ఉండదు. కానీ ఏ బిల్లు విషయంలోనైనా వ్యతిరేక అనుకూల ఓట్లు సమానంగా వస్తే ఉపరాష్ట్రపతి నిర్ణాయక ఓటు హక్కు ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఆర్టికల్ 65 తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించడం. ఆర్టికల్ 65 తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించడం. ఏదైనా కారణం చేత రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే కొత్త రాష్ట్రపతి వచ్చే వరకు గరిష్టంగా 6 నెలల వరకు ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. ఆర్టికల్ 65(2) ఆర్టికల్ 65(2) ఏవైనా కారణాల వల్ల రాష్ట్రపతి తన విధులను నిర్వర్తించలేనప్పుడు రాష్ట్రపతి విధులను ఉపరాష్ట్రపతి నిర్వహిస్తాడు. దీనికి నిర్ణీత సమయం ఏమీ ఉండదు. తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న సందర్భంలో రాష్ట్రపతికి ఉన్న అధికారాలను సౌకర్యాలను ఉపరాష్ట్రపతి పొందుతాడు. అయితే ఈ సందర్భంలో రాజ్యసభ చైర్మన్ విధులు నిర్వహించరాదు. ఆర్టికల్ 97 ప్రకారం రాజ్యసభ చైర్మన్కు లభించే జీతభత్యాలు స్వీకరించరాదు. ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఆర్టికల్ 66 ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఆర్టికల్ 66 ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణను చేపడుతుంది. ఉపరాష్ట్రపతిని నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో ఒక ఓటు బదిలీ ద్వారా రహస్య పద్ధతిలో పరోక్షంగా ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకుంటారు. ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఉంటారు. 1961కి పూర్వం పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే విధానం ఉండేది. అయితే 1961లో 11వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రక్రియను రద్దు చేశారు. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీ లోక్సభ రాజ్యసభలో ఎన్నికైన సభ్యులతో పాటు నామినేటెడ్ సభ్యులు కూడా ఉంటారు. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో లోక్సభ రాజ్యసభలో ఎన్నికైన సభ్యులతో పాటు నామినేటెడ్ సభ్యులు కూడా ఉంటారు. ఉపరాష్ట్రపతి పదవికి అర్హతలు. ఉపరాష్ట్రపతి పదవికి అర్హతలు: భారత పౌరసత్వం కలిగి ఉండాలి. 35 సంవత్సరాల కనీస వయస్సు ఉండాలి. 35 సంవత్సరాల కనీస వయస్సు ఉండాలి. రాజ్యసభ సభ్యత్వం పొందడానికి కావలసిన అర్హతలు ఉండాలి. ఆదాయాన్నిచ్చే లాభదాయక ప్రభుత్వ పదవిని చేపట్టకూడదు. చట్టసభల్లో సభ్యత్వం ఉండకూడదు. ఒకవేళ పదవిలో ఉంటే ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత చట్టసభల సభ్యత్వం కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగులు పోటీ చేయరాదు. ఒకవేళ చేస్తే ఉద్యోగానికి రాజీనామా చేయాలి. ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి
ప్రాథమికంగా 20 మంది, ద్వితీయంగా మరో 20 మంది ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు సమర్థించాలి. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల డిపాజిట్గా 15,000 రూపాయలు నేరుగా లేదా ఆర్బీఐ ద్వారా లేదా ప్రభుత్వ ట్రెజరీకి చెల్లించాలి. పదవీ ప్రమాణ స్వీకారం ఆర్టికల్ 69. పదవీ ప్రమాణ స్వీకారం ఆర్టికల్ 69. భారత రాజ్యాంగానికి విధేయుడై ఉంటానని నిర్దేశించిన విధులను విశ్వాసంతో నిర్వహిస్తానని ఉపరాష్ట్రపతి చేత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. ఉపరాష్ట్రపతి కాల పరిమితి ఆర్టికల్ 67. ఉపరాష్ట్రపతి కాల పరిమితి ఆర్టికల్ 67. ఉపరాష్ట్రపతి పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఉపరాష్ట్రపతి పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కాలపరిమితి 5 సంవత్సరాలు. సుదీర్ఘకాలం పనిచేసిన ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. సుదీర్ఘకాలం పనిచేసిన ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ 1952 నుండి 1962 వరకు. అతి తక్కువ కాలం పనిచేసిన ఉపరాష్ట్రపతి వివి గిరి 1967 నుంచి 69 వరకు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. కాలపరిమితి పూర్తయిన ఉపరాష్ట్రపతి నూతన ఉపరాష్ట్రపతి పదవి స్వీకరించే వరకు పదవిలో కొనసాగుతారు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎన్నిసార్లు అయినా పోటీ చేసి ఎన్నిక కావడానికి అర్హత కలిగి ఉంటారు. ఉపరాష్ట్రపతి రాజీనామా ఉపరాష్ట్రపతి రాజీనామా ఉపరాష్ట్రపతి రాజీనామాలు ఆర్టికల్ 67A ప్రకారం రాష్ట్రపతికి పంపించాలి. ఉపరాష్ట్రపతి రాజీనామాలు ఆర్టికల్ 67A ప్రకారం రాష్ట్రపతికి పంపించాలి. రాజీనామా చేసిన ఒకే ఒక ఉపరాష్ట్రపతి వివి గిరి. రాజీనామా చేసిన ఒకే ఒక ఉపరాష్ట్రపతి వివి గిరి. ఉపరాష్ట్రపతి తొలగింపు విధానం ఆర్టికల్ 67B. ఉపరాష్ట్రపతి తొలగింపు విధానం ఆర్టికల్ 67B. రాజ్యసభ ఒక తీర్మానం ద్వారా నిరపేక్ష మెజారిటీతో ఉపరాష్ట్రపతిని తొలగిస్తున్నట్లు తీర్మానించాలి. దాన్ని లోక్సభ సాధారణ మెజారిటీతో ఆమోదించాలి. ఈ ప్రక్రియలో కింది అంశాలను గమనించాలి. అవి: ఉపరాష్ట్రపతిని తొలగించడానికి మహాభియోగ తీర్మానం వంటిది ఏదీ లేదు. ఈ తొలగింపు తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి 14 రోజుల ముందు ఉపరాష్ట్రపతికి నోటీసు జారీ చేయాలి. ఎంతమంది ఈ నోటీసుకు మద్దతు ఇవ్వాలని విషయం రాజ్యాంగంలో పేర్కొనలేదు. ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడడం ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడడం కింది కారణాల వల్ల ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడవచ్చు. కింది కారణాల వల్ల ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడవచ్చు. అవి: 1. 5 ఏళ్ల కాలపరిమితి ముగియడం. ఈ సందర్భంలో ప్రస్తుత ఉపరాష్ట్రపతి కాలపరిమితి ముగియడానికి ముందే తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించాలి. ఏవైనా పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోతే తదుపరి ఉపరాష్ట్రపతి వచ్చేంత వరకు ప్రస్తుత పదవిలో ఉపరాష్ట్రపతి కొనసాగుతారు. 2. ఉపరాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయడం. 3. తొలగింపు తీర్మానం ద్వారా ఉపరాష్ట్రపతిని తొలగించడం. 4. పదవిలో ఉండగా మరణించడం. 1997 నుంచి 2002 వరకు ఉపరాష్ట్రపతిగా కొనసాగిన కృష్ణకాంత్ పదవిలో ఉండగా మరణించారు. 5. ఉపరాష్ట్రపతి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పును ఇవ్వడం. 5. ఉపరాష్ట్రపతి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం. నోటు
చూసినట్టయితే 5 సంవత్సరాల కాలపరిమితి ముగియడానికి ముందే నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక చేపట్టాలి. అయితే మరణం, రాజీనామా వల్ల పదవి ఖాళీ ఏర్పడితే వీలైనంత తొందరగా ఎన్నిక చేపట్టాలి. ఆర్టికల్ 68 ప్రకారం 2 నుంచి 5 వరకు కారణాల వల్ల ఉపరాష్ట్రపతి ఎన్నికను నిర్వహించాలి. కొత్తగా ఎన్నికైన ఉపరాష్ట్రపతి 5 ఏళ్ల పాటు పదవిలో ఉంటాడు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మీరు ఈ యొక్క ఆర్టికల్స్ బాగా గుర్తుంచుకోవాలి ఈ టాపిక్లో అభ్యర్థులు. ఎన్నికల వివాదాలు ఆర్టికల్ 71. ఎన్నికల వివాదాలు ఆర్టికల్ 71. ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను సుప్రీంకోర్టులో మాత్రమే సవాలు చేయాలి. ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను సుప్రీంకోర్టులో మాత్రమే సవాలు చేయాలి. ఈ పిటిషన్పై ఎలక్టోరల్ కాలేజీలోని 10 మంది సభ్యులు సంతకం చేయాలి. సుప్రీంకోర్టు ఉపరాష్ట్రపతి ఎన్నిక చెల్లదంటే ఉపరాష్ట్రపతిగా ఆయన గతంలో చేపట్టిన చర్యలు రద్దు కావు. ఉపరాష్ట్రపతి విధులు ఉపరాష్ట్రపతిగా ఎటువంటి విధులను రాజ్యాంగంలో పేర్కొనలేదు. ఉపరాష్ట్రపతి జీతభత్యాలు ఉపరాష్ట్రపతిగా ఎటువంటి వేతనాన్ని స్వీకరించాలో రాజ్యాంగంలో పేర్కొనలేదు. కానీ ఆర్టికల్ 97 ప్రకారం రాజ్యసభ అధ్యక్షుడిగా ఇతను 4 లక్షల రూపాయల వేతనం పొందుతాడు. రాజ్యసభ ఉపాధ్యక్షుడు అధ్యక్షునిగా వ్యవహరించే సందర్భాలు. 1. ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడినప్పుడు. 2. రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడినప్పుడు. ఉపరాష్ట్రపతి పదవిపై వ్యాఖ్యానాలు. టీకే తోపే ఇతడు ఏమంటున్నాడంటే ఉపరాష్ట్రపతి పదవిని వేల్స్ యువరాజుతో పోల్చాడు. టీకే తోపే. ఎంవి ఫైలీ ఇతడు రాజ్యాంగంలో రాష్ట్రపతికి ఇచ్చిన గౌరవం ఉపరాష్ట్రపతికి ఇవ్వలేకపోయినా ఈ పదవి ప్రతిష్టాత్మకమైనది అని అభిప్రాయపడినాడు. ఇక్కడ ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్ గురించి తెలుసుకుందాం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్కు సంబంధించిన టేబుల్ ఇది. ఆర్టికల్స్ గురించి చూసినట్టయితే రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్ 53 నుంచి 62 తెలియజేస్తుంది. ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్ చూసినట్టయితే 63 నుంచి 71 వరకు ఆర్టికల్స్ ఉంటాయి. గవర్నర్కు సంబంధించిన ఆర్టికల్స్ 155 నుంచి 162 తెలియజేస్తాయి. స్థానం చూసినట్టయితే రాష్ట్రపతి యొక్క స్థానం, ఇతడు రాజ్యాధినేత, ఉపరాష్ట్రపతికి లేదు. గవర్నర్కు సంబంధించి చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి. గవర్నర్ యొక్క స్థానం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి. ఎన్నిక చూసినట్టయితే రాష్ట్రపతి యొక్క ఎన్నిక ఎలక్టోరల్ కాలేజీ. ఉపరాష్ట్రపతి ఎన్నిక చూసినట్టయితే ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకోబడతాడు. గవర్నర్ గురించి చూసినట్టయితే రాష్ట్రపతిచే నియామకం. ప్రమాణ స్వీకారం చూసినట్టయితే రాష్ట్రపతి సుప్రీంకోర్టు సీజే ద్వారా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ద్వారా ప్రమాణ స్వీకారం చేస్తాడు. గవర్నరు హైకోర్టు సీజే ద్వారా ప్రమాణ స్వీకారం చేస్తాడు. పదవీ కాలం చూసినట్టయితే రాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు, ఉపరాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు,
గవర్నర్ పదవి కాలం 5 సంవత్సరాలు. అర్హత వయస్సు కనుక చూసినట్టయితే రాష్ట్రపతి అర్హత వయస్సు 35 సంవత్సరాలు, ఉపరాష్ట్రపతి అర్హత వయస్సు 35 సంవత్సరాలు, గవర్నర్ అర్హత వయస్సు 35 సంవత్సరాలు. డిపాజిట్ డిపాజిట్ రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలంటే డిపాజిట్ ఎంత చెల్లించాలి అని చూసినట్టయితే రాష్ట్రపతి పదవికి 15,000 రూపాయలు, ఉపరాష్ట్రపతి పదవికి 15,000 రూపాయలు. జీతభత్యాలు చూసినట్టయితే రాష్ట్రపతికి 5 లక్షల రూపాయలు, ఉపరాష్ట్రపతికి 4 లక్షల రూపాయలు, గవర్నర్కు 3.5 లక్షల రూపాయలు వేతనంగా లభిస్తుంది. రాజీనామా చూసినట్టయితే రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి ఇవ్వాలి, ఉపరాష్ట్రపతి తన రాజీనామాను రాష్ట్రపతికి ఇవ్వాలి, గవర్నర్ తన రాజీనామాను రాష్ట్రపతికి ఇవ్వాలి. తొలగించేది కనుక చూసినట్టయితే తొలగించేది రాష్ట్రపతిని తొలగించేది పార్లమెంటు, ఉపరాష్ట్రపతిని తొలగించేది పార్లమెంటు, గవర్నర్ను తొలగించేది రాష్ట్రపతి. తొలగించే విధానం చూసినట్టయితే రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగిస్తారు, ఉపరాష్ట్రపతిని సాధారణ పద్ధతి ద్వారా తొలగిస్తారు, గవర్నర్ను రాష్ట్రపతి ఆదేశం ద్వారా తొలగిస్తారు. పదవి విరమణ చూసినట్టయితే రాష్ట్రపతికి పదవి విరమణ అనేది లేదు, ఉపరాష్ట్రపతికి లేదు, గవర్నర్కు లేదు. మొదటి వారు కనుక చూసినట్టయితే రాష్ట్రపతి పదవిని అలంకరించిన మొదటి వారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టిన మొదటి వారు ఎస్ రాధాకృష్ణన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా మొదటి గవర్నర్గా అధికారం చేపట్టింది సీఎం త్రివేది. ప్రస్తుతం మనం చూసినట్టయితే ప్రస్తుతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ప్రస్తుతం జగదీప్ ధన్ఖడ్, అలాగే గవర్నర్ ప్రస్తుతం మన తెలంగాణ గవర్నరు జిష్ణుదేవ్ వర్మ. థ్యాంక్ యూ. చాలా చాలా ఇంపార్టెంట్ టేబుల్ ఇది. థ్యాంక్ యూ.